హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బేబీ టాక్స్ బై అల్లు. సెకండ్ ప్రోమో కూడా వచ్చేసిందండి. ప్రోమో స్టార్టింగే శేఖర్ భాషా గారికి ఒక మంచి గుడ్ న్యూస్ అండి. ఆయనకు కొడుకు పుట్టారంట. మన సైడ్ నుంచి కూడా కంగ్రాచులేట్ చేద్దామా? కంగ్రాచులేషన్స్ శేఖర్ భాషా గారు. నెక్స్ట్ అయితే నైనిక వాళ్ళ క్లాన్ మెంబర్స్లో గుడ్ ఎవరు బ్యాడ్ ఎవరు పెట్టమన్నారు. గుడ్లో నబీల్ని పెట్టింది, ఇంకా సీతాని కూడా పెట్టిందండి. నబీల్ని పెట్టినప్పటికీ నాగార్జున సార్ క్వశ్చన్ చేశారు, ఎందుకంటే నిన్న తన టాస్క్ ఆడుతున్నప్పుడు సపోర్ట్ చేయలేదు కదా. సపోర్ట్ చేయకుండా మళ్ళీ నబీల్ అవుట్ అయిపోయిన తర్వాత నిఖిల్ని చిరప్ చేశారు. దాని గురించి కొంచెం డిస్కషన్ చేశారు. తర్వాత అయితే ఇంకా ఓం గారితో మాట్లాడారు అనమాట. ఓం గారు చీఫ్ నచ్చలేదని వాళ్ళతో వీళ్ళతో చెప్తున్నారు తప్ప చీఫ్తో డైరెక్ట్గా చెప్పలేదు కదా. దాని గురించి మాట్లాడారు. అది కూడా నిజమే లేండి, డైరెక్ట్గా చెప్తే సాల్వ్ అయిపోతుంది కదా. దాని గురించి మాట్లాడారు. సీతాని పెట్టిందండి నైనిక గుడ్ పర్ఫార్మెన్స్ లిస్ట్లో. నిజంగానే సీత లాస్ట్ వీక్కి ఈ వీక్కి చాలా ఇంప్రూవ్ అయ్యింది. గేమ్ కూడా చాలా బాగా ఆడింది. ఇంత నాగార్జున సార్ కూడా కిరాక్ సీత అని ట్యాగ్ ఇచ్చారు. ఇంకా తను టాయ్ మిస్ అయింది కదా, ఆ టాయ్ కూడా నాగార్జున సార్ గిఫ్ట్గా ప్రజెంట్ చేశారు సీతకి. నెక్స్ట్ ఏమో మన యష్మి ఉంది కదా, యష్మి క్లాన్లో సోనియాని బ్యాడ్గా పెట్టినట్టుంది, బ్యాడ్ పర్ఫార్మెన్స్లో పెట్టింది. దాని గురించి మాట్లాడారు. లైక్ తను పర్ఫామ్ చేసినట్టు అంతగా అనిపించలేదు అని యష్మి చెప్పింది. సోనియా ఏమో నేను ఇంకెంత ఇంప్రూవ్ చేసుకోవాలి, నాకు ఛాన్స్ ఉన్నంత వరకు నేను చేశాను సార్ అని అంటుంది. మనం అనుకున్నాం కదా లైక్ లాస్ట్ ఎపిసోడ్లోనే చాలామందికి హోల్డ్ యువర్ టంగ్ అని చెప్పాలని, అది నెరవేరిందండి. సోనియాకి చెప్పేశారు నాగ్ సార్. హోల్డ్ యువర్ టంగ్ అని చెప్పకపోయినా దానికి మించే చెప్పినట్టు అనిపించింది. తను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వనివ్వలేదు నాగ్ సార్. ఎందుకంటే విష్ణుప్రియాని ఎన్ని మాటలు అనిందంటే అన్ని మాటలు అనిందండి. నిజంగానే సోనియా యూ నీడ్ టు హోల్డ్ యువర్ టంగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకు అర్థమైన దానిలో 2 మెంబర్స్కి 2 చీఫ్స్కి లైక్ తీసేశారండి పవర్. నైనికాకి యష్మికి. నిఖిల్ క్లానే ఇప్పుడు పెద్ద క్లాన్ అండి. ఒక మెంబర్ మనకంటే ఉన్నప్పటికీ ఇప్పుడు అదే పెద్ద క్లాన్ అయింది. ఇంకా ఈ 2 ప్రోమోస్ బేస్ చేసుకొని ఏ మెంబర్స్ని గుడ్ పర్ఫార్మెన్స్లో పెట్టారో, ఏ మెంబర్స్ని బ్యాడ్ పర్ఫార్మెన్స్లో పెట్టారో చూద్దాం. మనకు యష్మి క్లాన్లో అయితే అభయ్ని పృథ్వీని గుడ్ పర్ఫార్మెన్స్లో పెట్టింది. బ్యాడ్ పర్ఫార్మెన్స్లో ప్రేరణని, సోనియాని, శేఖర్ భాషా గారిని పెట్టిందండి. ఇంకా నైనిక విషయంకి వస్తే బ్యాడ్ పర్ఫార్మెన్స్లో ఓం గారిని, గుడ్ పర్ఫార్మెన్స్లో నబీల్ని, విష్ణుప్రియాని, సీతాని పెట్టింది. ఇంకా నాకు తెలిసి నిఖిల్ ఏం చేసే ఒక్కడే కదా మనకంటని ఖచ్చితంగా గుడ్ పర్ఫార్మెన్స్లోనే పెట్టాలండి. ఎందుకంటే మనకంట ఎఫర్ట్స్ పెట్టాడు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ our today's episode అండి. Please don't forget to like, share and subscribe to our channel BB Talks by Allu. Bye.